క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ఈ లోకమునకు వెలుగయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆదికాండం 1:3 దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును అని ఉన్నది కదా. కారణం వాటి రెండిటి యొక్క స్థితులు వేరే ఉన్నది కనుకనే. ఒకటి, వెలుగు మంచి జీవితమునకు పోలికగా ఉన్నది. దుష్కార్యమును చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. యోహాను 3:20. మంచి కార్యము వెలుగుకు, దుష్కార్యం చీకటికి పోల్చబడింది. రెండవదిగా, వెలుగు పనిచేసే జీవితమునకు పోలికగా ఉన్నది. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలను అని యోహాను 9:4 ప్రభువైన యేసు బోధించారు. కనుక వెలుగు జీవితం ప్రభు కొరకు పనిచేసే జీవితమునకు పోలికగా ఉన్నది. ప్రభు కొరకు మనం ప్రయాసపడే వారిగా ఉండాలి. మూడవదిగా, వెలుగు సహోదర ప్రేమకు పోలికగా ఉన్నది. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. 1 యోహాను 2:10-11. సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. అంత్యదినములలో అక్రమం చేత ప్రేమ చల్లారిపోతుంది అని మత్తయి 24:12 సెలవిస్తుంది. అక్రమం చేయవార్లారా నా యొద్ద నుండి పోండి అని దేవుడు చెప్తున్నారు. కనుకనే తన సహోదరుని ప్రేమించువారు వెలుగు సంబంధి అయి ఉన్నారు. కనుకనే నేస్తమా, వెలుగు మంచి జీవితమునకు, ప్రభువు కొరకు పనిచేసే జీవితమునకు, సహోదర ప్రేమకు పోలికగా ఉన్నది. చీకటిలో ఇవేమీ లేవు. అందుచేతనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు. కావున మనం కూడా చీకటి క్రియలలో పొత్తు పెట్టుకోకుండా చీకటిని దాని క్రియలను ప్రేమించక దూరంగా ఉందాం. అప్పుడు అన్యజనులకు వెలుగుగా దేవుడు మనలను నియమిస్తారు. ఇట్టి వెలుగుగా ఉండే భాగ్యం ఆ శిలువనాథుని శక్తి ద్వారా మనందరము పొందుకొందుముగాక. ఆమేన్. మరణాత.